హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిఎస్సి సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు పూర్తి సపోర్ట్ను తెలియజేస్తానని కోరుకున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక డిఎస్సికి సంబంధించినటువంటి ఒక న్యూస్ ఆర్టికల్ రాయడం జరిగింది. టీచర్ పోస్టులు మరో 5,973 భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్. 11,062 పోస్టులకు మెగా డిఎస్సి. 2-3 రోజుల్లో నోటిఫికేషన్. మనకు ఈ విధంగా మెయిన్ హెడ్డింగ్తో మనకు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక డిఎస్సి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. టీచర్ పోస్టులు మరో 5,973 పోస్టులు కలిపి మొత్తం 11,062 పోస్టులకు మెగా డిఎస్సి. ఆల్రెడీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే 5,000 పైగా పోస్టులకు అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది కదా. ఇప్పుడు మరో 5,973 పోస్టులు కలిపికి ఈ 5,973 పోస్టులకి ఆర్థిక శాఖ అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందంట. ఇప్పుడు మొత్తంగా 11,062 పోస్టులకు మెగా డిఎస్సిని 2-3 రోజుల్లో నోటీసుని ఇవ్వనున్నారని మనకు నమస్తే తెలంగాణ స్టోర్లో ఒక ఆర్టికల్ రూపంలో మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి తెలియజేయడం జరిగింది. ఒకసారి మనం పూర్తి వివరాలు తెలుసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి మనం పూర్తి వివరాలు చూసినట్లయితే మరో 5,973 టీచర్ పోస్టులు భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్. మొత్తం 11,062 పోస్టులకు మెగా డిఎస్సి. కొత్త నోటిఫికేషన్ జారీకి అవకాశం అని మనకి ఇక్కడ మెయిన్ పాయింట్స్గా ఇక్కడ మనకైతే రాయడం జరిగింది. ఒకసారి పూర్తి వివరాలకు వెళ్ళినట్లయితే టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. డిఎస్సి ద్వారా భర్తీ చేసే పోస్టుల సంఖ్యను పెంచింది. మరో 5,973 టీచర్ పోస్టులను అదనంగా భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్థిక శాఖ అనుమతి అయితే రావడం జరిగింది. ఇంకా నోటిఫికేషన్ 2-3 రోజులనే డిఎస్సి మెగా డిఎస్సి నోటిఫికేషన్ 11,000 పైగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ సోమవారం పచ్చజెండా ఊపుతూ 2 వేర్వేరు జీవోలను జారీ చేసింది. ఆర్థిక శాఖ రెండు వేర్వేరు జీవోలను వచ్చేసి జారీ చేసిందంట. ఫ్రెండ్స్, ఇక్కడ జీవో 27 ద్వారా 4,957 పోస్టుల భర్తీ, 1,016 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉద్యోగాల నియామకానికి జీవో 26 ఆర్థిక శాఖ జారీ చేసింది. ఫ్రెండ్స్, ఇక్కడ 2 జీవోలను అయితే జారీ చేయడం జరిగింది. జీవో నెంబర్ 27, అదేవిధంగా జీవో నెంబర్ 26, 27 రెండు జీవో నెంబర్ ద్వారా దాదాపు 5,973 పోస్టులకు ఆర్థిక శాఖ వచ్చేసి అనుమతికి పచ్చజెండా వచ్చేసి ఊపడం జరిగింది. అదేవిధంగా గతంలో 5,089 పోస్టుల భర్తీకి గత కేసీఆర్ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ పోస్టులకు దాదాపుకు పోటీపడేందుకు 1.77 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో డిఎస్సిపై దృష్టి పెట్టింది. మెగా డిఎస్సిని ప్రకటిస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించడంతో టీచర్ పోస్టులను పెంచింది. ఈ నేపథ్యంలోనే 5,973 టీచర్ పోస్టులకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా ఆర్థిక శాఖ వచ్చేసి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. దీంతో గతంలో నోటిఫికేషన్లో ప్రకటించినవి, తాజాగా ఆర్థిక శాఖ ఆమోదించినవి కలుపుకుంటే మొత్తం పోస్టుల సంఖ్య 11,062కు చేరింది. ఫ్రెండ్స్, గ్రూప్ 1 తరహాలోనే పాత డిఎస్సిని రద్దు చేయనట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయని. ఇక్కడ గ్రూప్ 1 పాత నోటీసుని రద్దు చేసి కొత్త నోటీసుని విడుదల చేసి ఆల్రెడీ దానికి సంబంధించిన పరీక్ష యొక్క ప్రిలిమ్స్ సంబంధించిన పరీక్ష తేదీని కూడా విడుదల చేయడం జరిగింది. అదే తరహాలో ఇక గ్రూప్ 1 తరహాలోనే ఇక డిఎస్సికి సంబంధించినటువంటి పాత నోటీసుని రద్దు చేసి కొత్త నోటీసుని ఇస్తారని రద్దు చేయనున్నట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయని మనకి ఇక్కడ క్లియర్గా ఇక నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో రాయడం జరిగింది. ఓవరాల్గా చూసినట్లయితే ఇప్పుడు కొత్తగా 5,973 పోస్టులకు ఆర్థిక శాఖ వచ్చేసి ఒక 2 జీవోల ద్వారా ఆమోదం పచ్చజెండా ఊపుతూ ఆమోదం వచ్చేసి తెలపడం జరిగింది. ఇక త్వరలోనే మొత్తం అన్నీ ఇప్పుడు కొత్తగా చేర్చినవి పాత పోస్టులు అన్నీ కలుపుకుంటే 11,062 పోస్టులకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ 1-2 రోజుల్లోనే రాబోతుంది. అదేవిధంగా త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ మనకి ఇక్కడ సబ్మిటింగ్గా పెట్టి మరికొంత ఇన్ఫర్మేషన్ చేసి రాయడం జరిగింది. కొత్తగా డిఎస్సి నోటిఫికేషన్ 2-3 రోజులలోనే పాఠశాల విద్యాశాఖ విడుదల చేయనున్నది. మెగా డిఎస్సి 2-3 రోజుల్లోనే రాబోతుంది. ఫ్రెండ్స్, ఈసారి టెట్ లేకుండానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈసారి టెట్ నోటిఫికేషన్ లేకుండానే డిఎస్సి విడుదల చేయబోతున్నారని క్లియర్గా ఇక్కడ రాయడం జరిగింది. తాజా సమాచారం ప్రకారం ఈ పోస్టులు అంటే దాదాపు 11,062 పోస్టులు ఏ పోస్టులు ఉన్నాయని క్లియర్గా ఇక్కడ రాయడం జరిగింది. చూసినట్లయితే ఇక్కడ ఎస్జిటి పోస్టులు చూసినట్లయితే 6,500 పైగా ఎస్జిటి పోస్టులు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ అదేవిధంగా
ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ చూస్తుంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చూస్తుంటే దాదాపు 2600 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా పండిట్ పోస్టులు చూస్తుంటే 700 పోస్టులు ఉన్నాయి. పీఈటీ చూస్తుంటే 190 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్జిటి పోస్టులు 6500, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2600, పండిట్ పోస్టులు 700, ఆ పీఈటీ పోస్టులు 190 పోస్టులు ఉన్నట్లుగా మనకు ఇక్కడ సమాచారం తెలిసినట్లుగా ఇక్కడైతే క్లియర్గా నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో రాయడం జరిగింది. ఏ ఏ విభాగాలలో ఎన్ని పోస్టులు భర్తీ చేయబోతున్నారనే దాని గురించి కూడా క్లియర్గా మనకు డిఎస్సికి సంబంధించి రాయడం జరిగింది. మొత్తంగా 11,022 పోస్టులకు 1-2 రోజుల్లోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది ఫ్రెండ్స్. ఆర్థిక శాఖ కూడా అనుమతి పొందడం జరిగింది. డిఎస్సి అభ్యర్థులు దీన్ని దృష్టిలో పెట్టుకుని మీకు ప్రిపరేషన్ వేగవంతం చేయాల్సిందిగా నేనైతే మన యొక్క ఛానల్ తరపున మీకైతే తెలియజేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు డిఎస్సి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్. మరిన్ని వివరాలు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ వచ్చేసి డైలీ వాచ్ చేస్తుంటే రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండే మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవర్.